హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, ఎటువంటి సాసెస్ యూస్ చేయకుండా హెల్దీగా మంచూరియా చేసుకుందాం. ఇలా క్యాబేజ్ని, క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పొడి 2 టేబుల్ స్పూన్, రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మైదా యాడ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే రావాలి. ఇలా బాల్ చేస్తే బాల్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్, స్పైసీ అంతా సరిపోయిందో లేదో చూసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో పునుగుల్లాగా వేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ని లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టొమాటో సాస్ కోసం 2 టొమాటోస్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్యూరీ లాగా చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఐరన్ కళాయి తీసుకోండి. దీంట్లో అయితే మంచూరియా బాగా టోస్ట్ అవుతుంది. బాండీలో ఆయిల్ వేసి గ్రేట్ చేసిన జింజర్ గార్లిక్ వేసుకొని 1 మినిట్ పాటు చేసుకున్న తర్వాత టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మంచూరియన్ బాల్స్ని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసి టొమాటో సాస్ మొత్తం మంచూరియన్ బాల్స్కి పట్టేంత వరకు టోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. టోస్టింగ్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేయాలి. అంతేనండి, వెజ్ మంచూరియా రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే.